ఈరోజు సభానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ప్రతి సభ్యుడు రావాలి, బాధ్యతగా ఉండాలని అనేక సార్లు చెప్పడం జరిగింది. అందుకే అటెండెన్స్ విషయంలో కూడా విప్పులందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రతి సభ్యులు టైమ్లీ ఎక్కువ టైం అంతా కూడా పూర్తి సమయం అసెంబ్లీలో కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటివి అసెంబ్లీలో అవన్నీ కూడా ఏదైనా ఉంటే అది సభ దృష్టికి, స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈరోజు అసెంబ్లీని ప్రజా సమస్యలకి ఒక వేదికగా, ఒక పరిష్కార మార్గంగా ముందుకు తీసుకెళ్ళటమే మా ఎజెండా. అనేక సమస్యల్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి మేము ముందుకెళ్తాం. ప్రతిపక్ష నాయకుడు కాలేకపోయాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం, ప్రతిపక్షంలో గెలిచినటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మొన్న ఈ మధ్య సెషన్కి కూడా రాకపోవడం చాలా బాధాకరం. సో అందుకే ప్రతిపక్ష బాధ్యత కూడా మేమే పోషిస్తున్నాం. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మంత్రులు కూడా వాటికి సరైనటువంటి సమాధానాలు చెప్పడం, సమస్యల పరిష్కారానికి మార్గాలు కూడా ఖచ్చితంగా సూచించడం జరుగుతుంది. ఈరోజు అధికార పార్టీ బాధ్యత, ప్రతిపక్ష పార్టీ బాధ్యత రెండు కూడా ఈరోజు మా మీద పడ్డది. ఖచ్చితంగా రెండు బాధ్యతలు విజయవంతంగా చేస్తాం. ఈరోజు ఇంటి దగ్గరుండే మా క్వశ్చన్లు అడుగుతాను. నేను అసెంబ్లీకి రాని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. సో ఇంతకుముందు ఎవరు కూడా, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వ్యవహరించలే. గతంలో ప్రజలు గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికే కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. మరి ఈరోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏది అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సభ సిద్ధంగా ఉంది. మరి ఎందుకు రారు మీరు? ప్రజలు గెలిపించినప్పుడు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే భయం. మీకు అసెంబ్లీ అంటే భయం కాబట్టే అసెంబ్లీలోకి వచ్చి 10 మందిలో వచ్చి మాట్లాడటం మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. ప్రజా సమస్యల మీద నీ గౌరవం ఉంటే, పరిష్కరించాలనుకుంటే అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను అంటే ఇదే విడ్డూరం అండి. అంటే ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది, సభ ఎలా ఇస్తుంది? మీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఆ రోజు ఏం మాట్లాడాడు? గతంలో 2019లో ఏం మాట్లాడాడు? 18 సీట్లకి తగ్గితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి అంటే ఎన్ని సీట్లు ఉండాలో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు కదా. సో ప్రజలు ఇవ్వనటువంటి హోదా కోరుకోవటం సిగ్గుసేటు. ఈరోజు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయం కూడా చర్చిద్దామని చెప్పేసి కోరుతున్నాం. ఆయనకి జనం కాదు కావాల్సింది. జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయలే. ఒక నియంత పోకడలు పోయాడు కాబట్టే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. 2.0 అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం. సభకే రానటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం మీద ఆయనకు ఆసక్తి లేదని చాలా స్పష్టం అవుతోంది. ఇది అతనికి అహంభావానికి, అహంకారానికి ఇది ఒక నిదర్శనం. ఆత్మాభిమానం ఉన్నోళ్ళు ఎవరైనా శాసనసభకు రాకుండా ప్రజల సొమ్ముతో జీతాలు ఎవరైనా తీసుకుంటారండి? ఇది అసలు ఎంత విడ్డూరంగా ఉంది. ప్రజా సొమ్ముని జీతాలుగా ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఒక్క రోజు కూడా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడలేదంటే వీళ్ళకి జీతాలు తీసుకునే హక్కు ఉందా?